హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్ని అసిస్టెంట్ హోదాకు సంబంధించి జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకుందాము. ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రోజు నుంచి అయితే 27th జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 26th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మార్చిలో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ హోదాకు సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే వచ్చేసి మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట మంత్లీ. ఓకేనా. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వచ్చేసి 25 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే డిగ్రీ ఏ విభాగంలో పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే బీటెక్ చేసినా, బీఫార్మసీ చేసినా, ఏ డిగ్రీ చేసినా, బీఏ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి మనకి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. అది చూసేసుకొని ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లై చేసుకుంటాం కదండి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికీ మనకి ఏ ఒక డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అని చెప్పేది కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 800 రూపీస్ ప్లస్ GST 18% అయితే పే చేయాలి. ఎవరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ఇది ఓకేనా ఈ ఫీ. నెక్స్ట్ మీరు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 400 ప్లస్ GST పే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క అమౌంట్ ఆన్లైన్ విధానం ద్వారా పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే
రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.